ఒక ఊరిలో రవి అనే చదువుకున్న వ్యక్తి ఉండేవాడు. ఒకరోజు రవి తన మిత్రులతో మాట్లాడుతుండగా వారిని ఒక ప్రశ్న అడిగాడు. మన దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించేది ఎవరో మీకు తెలుసా అని అన్నాడు. వాళ్లు వెంటనే పరిశ్రమలు, రాజకీయ నాయకులు, బడా వ్యాపారవేత్తలు అన్నారు. అప్పుడు రవి నవ్వుతూ వారితో ఇలా అన్నాడు, వాళ్లతో పాటు మరొకరున్నారు అని అతని మిత్రుల వైపు చూశాడు. రవి మిత్రులు కూడా ఎవరు వాళ్ళు అన్నట్టు రవిని చూశారు. అప్పుడు రవి వాళ్ళు ఇంకెవరో కాదు, మన ప్రభుత్వ ఉద్యోగులు అని వారితో అన్నాడు. ఆ మాటతో అక్కడ ఉన్నవారందరూ ఆశ్చర్యపోయారు. అవును, నిజమే, మన ప్రభుత్వ ఉద్యోగులు కూడా మన దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తారు. కాని ఇంతటి బాధ్యత ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు ఎంతమంది తమ పనిని నిబద్ధతతో చేస్తున్నారో తెలుసా? కేవలం 20-30% మాత్రమే అంటా అని రవి తన మిత్రుల దగ్గర వాపోయాడు. ఇక్కడ రవి చెప్పినట్టు మన ప్రభుత్వ ఉద్యోగులు నిబద్ధతతో పనిచేయకుంటే ఎంతమంది ఇబ్బంది పడతారో, దేశానికి ఎంత నష్టం వస్తుందో ఈ వీడియోలో ఒకసారి చూద్దాం. ఈ వీడియోను చూస్తున్న ప్రజలారా, ప్రతి ఒక్కరూ మీకు తెలిసిన ప్రభుత్వ ఉద్యోగులకు ఖచ్చితంగా ఈ వీడియోను షేర్ చేయండి. మొదటగా మన ప్రభుత్వ ఉద్యోగుల పని గంటలు 1-2 డిపార్ట్మెంట్లు మినహా అఫీషియల్గా ఎన్ని గంటలో మీకు తెలుసా? కేవలం 7 గంటలు మాత్రమే. అందులో భోజన సమయం 1 గంట తీసేస్తే ప్రభుత్వ ఉద్యోగుల పని గంటలు కేవలం 6 గంటలే. ఆ 6 గంటల్లో కూడా ఎన్ని గంటలు పనిచేస్తారో ఆ దేవుడు కూడా చెప్పడం కష్టమే. ఒక్కోసారి అసలు ఆఫీస్కి వస్తారో రారో కూడా చెప్పలేం. అందుకే కాబోలు చాలామంది ప్రభుత్వ ఉద్యోగం కోసం అంత తాపత్రయపడుతుంటారు. అసలు ప్రభుత్వ ఉద్యోగులు నిబద్ధతతో పనిచేయకుంటే ఏమి జరుగుతుందనుకుంటున్నారా? అయితే ఏమి జరుగుతుందో మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. ప్రభుత్వ ఉద్యోగుల పని నిర్లక్ష్యం మూలంగా ఎన్ని అనర్థాలు జరుగుతాయో కొన్ని ఉదాహరణల రూపంలో చూద్దాం. శివ అనే వ్యక్తి తనకు ఫ్యామిలీ సర్టిఫికెట్ కావాలని అర్జీ పెట్టాడు అనుకుందాం. ఇక్కడ ఆ సర్టిఫికెట్కు 1 వారంలో జవాబు ఇవ్వకుంటే సర్టిఫికెట్ కోసం అర్జీ పెట్టుకున్న శివ మళ్ళీ సర్టిఫికెట్ స్టేటస్ తెలుసుకోవడం కోసం వెళితే తన స్వంత ఊరిలో అయితే 1 గంట, దగ్గరలో ఉన్న వేరే ఊరిలో అయితే 1 పూట, దూరంలో ఉన్న ఊరిలో అయితే 1 రోజు వృధా అయిపోతుంది. ఇక్కడ శివ ఒక సర్టిఫికెట్ కోసం 1 రోజు వృధా చేసుకున్నాడు. దీంతో అతడు ఆ రోజు చెయ్యాల్సిన తన పనులు ఎన్నో ఆపుకొని ఉండవచ్చు. వృధా అయిన ఆ రోజులో అతను ఎంతో డబ్బు సంపాదించవచ్చు, లేక ఇంట్లో వాళ్లకు ఆరోగ్యం బాగాలేక ఉంటే వైద్యం చెయ్యించవచ్చు, లేదా సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు చెయ్యవచ్చు. ఇలా ఎన్నిసార్లు తన అర్జీకి సమాధానం రాకపోతే అన్నిసార్లు తన ఎదుగుదలని అతడు కోల్పోవచ్చు. ప్రభుత్వ ఉద్యోగుల నిర్లక్ష్యం వల్ల ఒక్క శివకే ఇంత నష్టం కలిగితే దేశంలో రోజుకు ఎంతమంది శివలు ఎన్ని రకాలుగా నష్టపోతున్నారో ఆ పైవాడికే తెలుసు. ఇక రెండో ఉదాహరణ చూస్తే, ప్రభుత్వ పాఠశాలలోని ఉపాధ్యాయులు సరైన రీతిలో విద్యార్థులకు పాఠాలు బోధిస్తే వారి విద్యార్థులు ఎన్నో ఉన్నత శిఖరాలకు చేరుకుని దేశానికి ఉపయోగపడతారు. ఒకవేళ టీచర్లు సరిగ్గా విద్యార్థులకు పాఠాలు బోధించకపోతే వాళ్లు పరీక్షలల్లో తప్పి చెడు అలవాట్లకు బానిసలై చెడు మార్గాల్లోకి వెళితే మన సమాజానికి ఎంత నష్టం జరుగుతుందో ఒక్కసారి ఆలోచించండి. ఇక్కడ నేను చెప్పినవి కేవలం 2 ఉదాహరణలే. ఇలాంటి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న ప్రతి ఒక్కరూ సాధారణ కుటుంబాల నుంచే వచ్చి ఉంటారు కదా. అలాగే వారు చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగం సంపాదించడానికి ఎన్నో ఇష్టాలను త్యాగం చేసి ఉంటారు. అలాగే ఎన్నో రాత్రుళ్ళు నిద్ర లేకుండా చదివి ఉంటారు కదా. మరి ప్రభుత్వ ఉద్యోగం వచ్చిన తరువాత ఎందుకు మీరు మీ పనిని నిర్లక్ష్యం చేస్తున్నారు? ఇక్కడ మీరు పని చేసినా చేయకపోయినా మీ జీతం 1వ తారీఖే మీ అకౌంట్లో పడుతుంది. మీరు చేస్తున్న ఉద్యోగం వలన మీ కుటుంబం ఆనందంగా ఉండవచ్చు. కాని మీరు మీ ఉద్యోగంలో చూపే నిర్లక్ష్యం ఎంతోమందికి చావు బ్రతుకుల సమస్య అయి ఉండవచ్చు కదా. దయచేసి ఇకనైనా నిర్లక్ష్యం వీడి మీ పనిని సమయానికి పూర్తి చెయ్యండి. మన దేశ అభివృద్ధిలో భాగం పంచుకోండి. అయినా మనలాంటి వాళ్లు చెప్తే వాళ్లు వింటారా? మరి మన ప్రభుత్వ ఉద్యోగులు నిబద్ధతతో పనిచెయ్యాలంటే ఎలాంటి సంస్కరణలు జరగాలో ఒకసారి చూద్దాం. ఇకపై ప్రభుత్వ ఉద్యోగులు నిజాయితీతో పనిచెయ్యాలన్నా, నిబద్ధతతో పనిచెయ్యాలన్నా ఇకపై అటెండర్ నుంచి యూపీఎస్సీ వరకు ఇచ్చే ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రతి ఒక్కరిని పర్మనెంట్ ఉద్యోగిగా కాకుండా కాంట్రాక్ట్ ఉద్యోగిగానే తీసుకోవాలి. ప్రభుత్వ ఉద్యోగాలకు ఇచ్చే అదే జీతభత్యాలు ఇస్తూ వారిని కాంట్రాక్ట్ ఉద్యోగులుగానే తీసుకోవాలి. అప్పుడే ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి తాను చేసే ఉద్యోగం మీద భయము ఉంటుంది, చేసే పని మీద గౌరవం పెరుగుతుంది. చిన్న చిన్న వాటికి ధర్నాలు చేయడం ఆగుతుంది.
అలాగే మన దేశము అభివృద్ధిలో మొదటి స్థానంలో ఉంటుంది. ప్రజలారా, ప్రభుత్వ ఉద్యోగుల నుంచి మీకు కూడా ఇలాంటి సమస్యలే ఎదురయ్యుంటే కామెంట్ రూపంలో తెలియచెయ్యండి.